హలో ఎవ్రీవాన్! ఈరోజు స్పెషల్ రెసిపీ బగారా రైస్. అది కూడా డిఫరెంట్ స్టైల్‌లో. అలాగే థిక్ గ్రేవీతో మటన్ కర్రీ. మటన్ కర్రీ మీరు చాలా సార్లు చేసే ఉంటారు గదా! ఒక్కసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ అదిరిపోద్ది. అండ్ మటన్ కర్రీ, బగారా రైస్ కాంబినేషన్ చాలా బావుంటుంది గదా! సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా బాస్మతి రైస్‌ని నానబెట్టుకోవాలి. నేనిక్కడ ఒక గ్లాస్‌తో రైస్ తీసుకున్నాను. శుభ్రంగా ఒక 3 సార్లు కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా పొడువుగా కుక్ అవుతుందనమాట. అలాగే మటన్ కూడా ఒక గంట ముందు మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. నేనిక్కడ కేజీ మటన్ తీసుకున్నాను. శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిలు వేసుకొని, ఒక్క చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఒక నిమ్మకాయ కూడా పిండుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలనమాట. ఈ మసాలా అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది మీరు గంట పాటు పక్కన పెట్టేసుకోండి. లేదనుకోండి ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు ఒక 2 గంటల పాటు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా చాలా బావుంటుందనమాట మటను. టైం లేదు అనుకుంటే 1 అవర్ పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇంకా బావుంటుంది. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క మీడియం సైజువి 2, యాలకులు ఒక 5, లవంగిలు ఒక 5, మరాఠీ మొగ్గలు ఒక 2, జావిత్రి, స్టోన్ ఫ్లవరు మీరు చూస్తున్నారు కదా! కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. సాజీరాని మాత్రం స్కిప్ చేయకండి. సాజీరా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బగారా రైస్. 2 బిర్యానీ ఆకులు, పిడికెడు జీడిపప్పు వేసుకొని, ఈ జీడిపప్పు లైట్‌గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ మసాలాలు కూడా ఒక 10, 20 సెకండ్స్ ఫ్రై అవ్వాలనమాట. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే ఉల్లిపాయ వేయకుండా కూడా బగారా రైస్ చేసుకోవచ్చు. నాకు ఉల్లిపాయ ఉంటే ఇష్టం కాబట్టి వేసుకున్నాను. తర్వాత ఒక 2, 3 పచ్చిమిరపకాయలు. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు లైట్‌గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే లైట్‌గా గోల్డెన్ కలర్ రావాలనమాట. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్‌ది వేసుకోండి. వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయిన వరకు. ఫ్రై అయిన తర్వాత మీరు పిడికెడు పుదీనా వేసుకోవాలి. పుదీనా ఎక్కువ వేసుకుంటేనే బగారా రైస్ చాలా బావుంటుంది. అండ్ పిడికెడు మీరు పుదీనా వేసుకుంటే కొత్తిమీర సగమే వేసుకోవాలనమాట. పుదీనా మాత్రం ఎక్కువ తీసుకోవాలి. ఇలా పుదీనా, కొత్తిమీర వేసిన వెంటనే మీరు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ అంతా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఒక 2, 3 నిమిషాలు ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. ఈ మసాలా అంతా ఈ రైస్‌కి బాగా పట్టిన వరకు. అండ్ ఎక్కువ మరీ ఫాస్ట్‌గా కలుపుకోకండి. ఎందుకంటే రైస్ నానబెట్టుకొని ఉంచుకుంటాం కదా! మెత్తగా ఉంటాయనమాట. బ్రేక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మీరు వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం ఒక గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. సో, నేను గ్లాస్ రైసే తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంక మీరు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్‌ని హై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఒక 6, 7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 8 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి రైస్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. మీకు నేను చెప్పాను కదా! బగారా రైస్ డిఫరెంట్ స్టైల్‌లో చేసి చూపిస్తానని. ఇప్పుడు ఒక చిన్న స్టీల్ గిన్నె ఇలా మధ్యన పెట్టుకొని, ఒక బొగ్గుని బాగా కాల్చి ఆ గిన్నెలో వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన వెంటనే చూడండి ఇలా పొగొస్తుంది కదా! ఇప్పుడు వెంటనే మూత పెట్టేసేయాలన్నమాట. ఈ పొగంతా రైస్‌కి బాగా పట్టిందనుకోండి, మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్. ఇప్పటి వరకు మీరు ఇలా ట్రై చేయలేదనుకోండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 6 నిమిషాల తర్వాత మూత తీసేసుకోండి. అంతేనండి బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని, మనం మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కుక్కర్‌లో చేసుకుందామండి మటను. సో, ముందు కుక్కర్‌లోని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 3 ఇంచు అల్లము, పిడికెడు వెల్లుల్లి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయి, అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటోలు వేసుకొని, ఇవి కొంచెం మెత్తబడిన వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తబడాలి. మరీ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. అలాగే కొంచెం కరివేపాకు, పిడికెడు కొత్తిమీరి, మనం గ్రేవీ థిక్‌గా చేసుకుంటున్నాం కాబట్టి ఒక 10 జీడిపప్పు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూరండి. డ్రై కోకోనట్ అంటారు కదా! అదనమాట. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ గసగసాలు.
అంతేనండి. గ్రేవీ చాలా థిక్‌గా, రిచ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఒక్క నిమిషం తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని, ఇదంతా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగైన తర్వాత మీరు మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్‌లాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలనమాట. ఇప్పుడు అదే కుక్కర్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క మీడియం సైజ్‌ది, 4 లవంగీలు, 2 యాలకులు వేసుకొని, ఈ మటన్ మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా గంట ముందు, మటన్ అంతా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 6, 7 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్‌లో. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని చూడండి కొంచెం వాటర్ రిలీజ్ అయింది కదా! ఇంకా మీరు వాటర్ ఏమీ వేయకుండానే కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. 4 విజిల్స్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. సపోజ్ 4 విజిల్‌లో మటన్ ఉడకలేదనుకోండి, ఇంకొక 2 విజిల్స్ మీరు పెట్టుకోవచ్చు. సో, నాకైతే మటన్ ఉడికిపోయింది 4 విజిల్స్‌కే. సో, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా! ఆ పేస్ట్ అంతా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ అనేది థిక్‌గా కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయండి. అంటే ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పుదీనా వేసుకొని ఒక 1 టీ స్పూన్ మీరు మటన్ మసాలా అయినా, మీట్ మసాలా అయినా వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. ఆ 2 లేవనుకోండి గరం మసాలా అయినా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఒక ఉడికొచ్చిన వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికొచ్చిన తర్వాత మళ్ళీ మీరు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక్క విజిల్ వరకు ఉంచుకోవాలి. ఒక విజిల్ అయిన తర్వాత మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదా! పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. గ్రేవీ కూడా మంచి థిక్‌గా వచ్చింది. సో, ఇప్పుడు మళ్ళీ మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలనమాట. ఒక్క 2 నిమిషాలు. లాస్ట్‌లోని ఒక 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి రెడీ అయిపోయింది. థిక్ గ్రేవీతో మటన్ కర్రీ. గ్రేవీ అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మటన్ కర్రీ చేసి ట్రై చేశారనుకోండి అంతేనండి. ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోతారు. అంత బావుంటుంది. ఈ మటన్ కర్రీ రోటీ, చపాతీ, అలాగే బగారా రైస్, పులావ్ ఎందులోకైనా చాలా బావుంటుంది. వైట్ రైస్‌లో కూడా చాలా బావుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ నేనంటాను. నాకైతే చాలా ఇష్టం మటన్ కర్రీ అండ్ బగారా రైసు. మీకు కూడా నాలాగా ఇష్టమైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.